మాది కృష్ణా జిల్లా బాబులపాడు మండలం మల్లవల్లి గ్రామం హనుమాన్ జంక్షన్. మా సమస్య ఏంటంటే మేము ఆర్ఎస్ నెంబర్ 11 మల్లవల్లిలో మా భూములు ఏపీఐసి వారు రెవెన్యూ వారు తీసుకుని ఏపీఐసి వారు అప్పచెప్పారు. దానిలో ఏపీఐసి వారు ఇండస్ట్రియల్ కారిడార్కి ఇచ్చారండి. దాన్ని మా పొలాలను తీసుకొని 11 సంవత్సరాలు అవుతుందండి. ఆ పొలాలు మొన్న 4 రోజులు బట్టి పోలీసులు మా రైతులందరినీ గృహ నిర్బంధం చేసి ఒక్కొక్క ఇంటికి 15 మంది పోలీసులను పహాలా పెట్టించి మమ్మల్ని చేలోకి వెళ్ళనివ్వకుండా మా పొలాలన్నింటిలో మామిడి చెట్లను తొలగించి వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్లు వేస్తున్నారండి. మమ్మల్ని ఎవరిని ఇంట్లోంచి బయట రానట్లేదండి. మా 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 రైతులు సుమారుగా 120 మంది రైతులు ఉంటే ఒక 20 మంది రైతుల దాకా ఇంట్లోంచి బయట రానట్లేదండి. రెవెన్యూ వారు 10 మంది, పోలీసు వారు 10 మంది వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి మా పొలాలని రాకుంటున్నారండి. మా సమస్యను ఇదివరకు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశామండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోను, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉండగా కూడా వాళ్ళు మమ్మల్ని అందరినీ వ్యతిరేకించి మాకు ఏ విధమైన సమాధానమో చెప్పకుండాను వాళ్ళ ఇష్టానుసారంగా మా పొలాలను దున్నేసి తారు రోడ్లన్నీ వేసారండి. ఈ 4-5 రోజుల నుంచి మమ్మల్ని రానివ్వట్లేదు, ఊళ్ళోంచి కూడా బయట రానివ్వట్లేదండి. మా సమస్యకి ఎవరికైనా తెలియజేద్దామన్నా కానీ మా సమస్యను ఎవరికి తెలియజేయట్లేదండి. ఈరోజు అవకాశం చూసుకుని తెల్లారుజాము 4కి 3:30కి లేచి మేము రైతులందరికీ రావడం జరిగిందండి. మా సమస్యను పవన్ కళ్యాణ్ గారికి వివరించుకొని మా యొక్క బాధను ఆయన ముందు వ్యక్తపరిచి ఈ సమస్యను మమ్మల్ని ఆయన తప్పితే వేరే ఎవరో బయట పరలేదనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగిందండి. మా పవన్ కళ్యాణ్ గారు చేయకుండా ఉంటారండి. ఆ సమస్య ఆయన దాకా వెళ్ళేదంటే ఆ రోజునే జరిగినట్టండి. కాకపోతే రెవెన్యూ వారు సహకరించక, వేరే వారు సహకరించక మా పని ఇన్ని రోజులు ఆగిందని మేము అనుకుంటున్నామండి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సమస్యను దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య నుంచి ఆయన మమ్మల్ని బయట వేయగలరు కానీ నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. ఆయన మీద ఎందుకని నమ్మకం అంటే ఆయన నమ్మకపోతే ఇక మనం ఇక్కడ ఉండలేమండి. వాస్తవంగా మనం వాళ్ళు చేసిన ఆయన పనులండి ఒకసారి కాదండి, ప్రతి చోట ఆయన ఇచ్చిన మాటకి నిలబడి కట్టుబడి ఆయన ఒక్క పని ఇది చేయలేదంట గీయలేదండి. ఆ నమ్మకంతో మేము ఉన్నామండి. మా పని కూడా ఆయన కంపల్సరీగా చేతను ఆయన మీద నమ్మకుండా ఇక్కడ దాకా వచ్చామండి. మాకు కదా మా రైతులందరికీ కూడా మాకు ఉన్న ఒక్క నమ్మకం ఆయనండి. ఇక ఆయన చేయలేకపోతే మా పని అవదండి. ఇక మా రైతులందరూ వేరే దారి చూసుకుంటామేనండి. ఖైదీ నెంబర్ 150 సినిమాలో కానీ చిరంజీవి గారు రైతులకు న్యాయం జరగకపోతే ఏ విధమైన పని చేశారు, మేము కూడా ఆ పని చేస్తే కానీ ప్రభుత్వానికి గుర్తింపు రాదంటే అదే చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మా పని చేయని పరిస్థితుల్లో ఆయన చేయకపోతే ఇంకెవరో చేయలేరని అందుకే వచ్చామండి. ఒక్కవాడిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మా పని చేయాలండి, ఎవరి వల్ల కూడా అవ్వదండి. రెవెన్యూ వారు ఆయన మాట ఎవరు పెట్టే పరిస్థితి లేరండి. కాకపోతే ఆయన ఖాళీ లేక మా సమస్య మీద కొంచెం దృష్టి లేదాం కానీ ఆ సార్ అనుకుంటే మా పని ఒక్క రోజులో అవుద్దండి. ఆయన మీద నమ్మకంతో ఎడదాకా వచ్చాడు.